భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్న దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం నిమిత్తం రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా దేశ నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి భక్తులు అధికంగా ఇక్కడికి వస్తుంటారు. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు గోదావరిలో విహరించేందుకు ఏర్పాట్లు చేసిన శ్రీరామ బోటు షికారు వారి ఆధ్వర్యంలో నడుస్తున్న బోట్లు పర్యాటకులు గోదావరిలో విహారం చేస్తూ ఉంటారు. ఇక బోట్లో విహరించే పర్యాటకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మలిచి బోట్లు నిర్వహించే కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ కీర్తన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి 50 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి పర్ణశాల దేవాలయం ఏదైతే ఉందో అక్కడ దేవాలయం దగ్గర నడుపుతున్నటువంటి గోదావరిలో నడుపుతున్నటువంటి బోటు కాంట్రాక్ట్ పర్ణశాల గ్రామ పంచాయతీ వారు ఆ బోటు కాంట్రాక్టర్ కి అప్పగించడం జరిగింది. ఇది నిర్వహించాల్సినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నడుపుతున్నటువంటి పరిస్థితి కనపడింది. ఈ యొక్క వీడియోలో చూస్తున్నాము. ఈ బోటు షికారు చేసేందుకు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో బోట్ లో ఎక్కిన తర్వాత తప్పనిసరిగా అక్కడ లైఫ్ జాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా ప్రతి పర్యాటకుడు బోట్ లో ఉన్నప్పుడు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బోటు కాంట్రాక్ట్ నిర్వహించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాటిని నిబంధనల ప్రకారం నడపకుండా పర్యాటకులను గోదావరిలో పడవలో తిప్పుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది మనం అమ్మా న్యూస్ ద్వారా వీడియో చిత్రీకరించడం జరిగింది. ఈ యొక్క అక్కడ నడుపుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో బోటు కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళని మనం ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క బోట్ లో ప్రయాణించేటప్పుడు గోదావరిలో బోటు షికారు చేసేటప్పుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్ అందించి వాళ్ళకి ప్రాణరక్షణగా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు గోదావరిలో జరిగినటువంటి ప్రమాదాలు ఎన్నో చూసాం. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా లైఫ్ జాకెట్స్ ఇచ్చి వారికి ప్రాణరక్షణగా ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా అని చెప్పేసి అడిగినప్పుడు తను చెప్పినటువంటి సమాధానము అసలు చాలా విచిత్రంగా అనిపించింది. తక్కువ మంది ఉన్నప్పుడు ఇవి వేసుకోకపోయినా పర్వాలేదు, ఎక్కువ మంది ఉన్నప్పుడే వేసుకోవాలి, అవసరం లేదన్నట్టుగా అతను చెప్పినటువంటి నిర్లక్ష్య సమాధానం పర్యాటకుల ప్రాణాలకు ముప్పుగా వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇకనైనా తక్షణమే ఈ యొక్క పర్యాటకులకు జరిగేటువంటి ఈ యొక్క ప్రమాదము కొంచెం ఉన్నప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని బోటు షికారు చేసేటువంటి పర్యాటకులకు ప్రాణరక్షణగా తప్పనిసరిగా ఈ యొక్క లైఫ్ జాకెట్స్ వేసుకునే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నారు. కీర్తన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.